హాయ్ అండి. నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మటి నోరూరించే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముక్క గట్టి పడకుండా జ్యూసీగా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఓల్ గరం మసాలాని వేసుకోవాలి. మనకు ఈ స్పైసెస్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి వేసుకోండి. మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకు టమాటాలు చక్కగా మగ్గే వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, మనకు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ పసుపు వేసి ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ ని తీసుకున్నాను. ఇలా చికెన్ ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి. కొత్తిమీరని స్టార్టింగ్ లో కొద్దిగా వేయడం వల్ల మనకు చికెన్ ఫ్రై టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చికెన్ ని వేసి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోండి. అప్పుడే మనకు ముక్కలు అనేవి చాలా చక్కగా ఉడుకుతాయండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా చక్కగా కలిపేసుకోండి. మనకు చికెన్ లో ఉన్న వాటర్ అనేది ఊరింది కదా. ఈ చికెన్ లో ఊరిన వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోవాలండి. అప్పటి వరకు ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక్కొక్కసారి కలిపేసుకోవాలి. చికెన్ ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవడం వలన చికెన్ పీసెస్ లోపల వరకు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. జ్యూసీగా బాగుంటాయి పీసెస్. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకు చికెన్ లో ఊరిన వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయి చికెన్ పీసెస్ నుండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా. ఒకసారి మూత తీసేసి బాగా కలిపేసుకోవాలి. చికెన్ పీసెస్ కూడా మనకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకుని ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల కరివేపాకు అనేది క్రిస్పీగా టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. ఎలా పడితే అలా కలిపారంటే మనకు చికెన్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి నెమ్మదిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. మనకు పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసేయండి. పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. మరొకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, చికెన్ పీసెస్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని యాడ్ చేసేసుకోండి. ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారాన్ని గరం మసాలాలని వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. లేదంటే కారం అనేది పూర్తిగా మాడిపోయి కలర్ అనేది బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకు కారమైన మసాలాలైన చికెన్ పీసెస్ కి చక్కగా పట్టాయి. చికెన్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనకు చికెన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎక్కువగా యాడ్ చేస్తున్నానండి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి నెమ్మదిగా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకోండి. మనకు చికెన్ పీసెస్ అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఈ చికెన్ ఫ్రై అనేది ముక్క గట్టి పడకుండా జ్యూసీగా టేస్ట్ మాత్రం భలే బాగుంటుందండి. చూడండి,
కొత్తిమీరని వేసుకొని కలుపుకున్న తర్వాత నేను మీకు చికెన్ పీస్‌ని చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుందో కదా! కలర్‌ఫుల్‌గా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంత బావుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అంత బావుంటుంది. చూడండి ఇలా కొత్తిమీరని వేసేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి. ఎంతో కమ్మటి నోరూరించే చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన చికెన్ కర్రీని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ వేసి ఇచ్చారంటే ఇంట్లో వాళ్ళైతే ప్లేట్ ఖాళీ చేసేస్తారంటే నమ్మండి. టేస్ట్ అంతా బావుంటుంది. మనకు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయండి. 100% చెప్తున్నాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ముక్క గట్టి పడకుండా పీసెస్ జ్యూసీగా టేస్ట్ మాత్రం భలే బావుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్.